క్యూర్ చేస్తాం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఏంది అంటే హైదరాబాదుని కాలుష్యం లేకుండా చేస్తాను. సరే, నిర్ణయం అయితే బాగున్నది. అమలు ఎలా ఉంటుంది? మొట్టమొదటి ఆలోచన ఏదైనా చేయాలంటే నిర్ణయం ఉండాలి, ఆలోచన రావాలి, అది నిర్ణయంగా మారాలి, ఆ తర్వాత అది అమల్లోకి వెళ్ళాలి. ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు ఆలోచనతో అయితే ముందటికి వచ్చారు. ఏంది అంటే క్యూర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్. సో హైదరాబాద్ని అథారిటీని ఈ కోర్ అర్బన్ రీజియన్లో మొత్తము కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలించి హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏదైతే ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎక్కడ కూడా కాలుష్యం లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఈ 2025 చివరిలో తీసుకుంటున్న నిర్ణయం 2026లో అమలు చేయాలని ఆయన సంకల్పించారు. సో ఈ 2026లో హైదరాబాదులో కాలుష్యం ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాదు, వైజాగ్ ముఖ్యంగా మనకు సంబంధించిన ఇవి చూస్తే ఇక్కడ కాలుష్యం యొక్క లెవెల్స్ చాలా తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో 400 వరకు, మన హైదరాబాద్లో 250 వరకు, వైజాగ్లో కూడా దాదాపుగా 250 నుంచి 300 వరకు. ఇట్లా కాలుష్యం యొక్క తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తీవ్రత పెరిగిపోయిన నేపథ్యంలో సో మనం ఎన్ని ఈ రోడ్లు వేసుకున్నా, ఎన్ని మౌలిక వసతులు డెవలప్ చేసుకున్నా, సాంకేతికంగా ఆర్థికంగా ఎంత ముందటికి వెళ్ళినా రోడ్ల మీదకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆ నగరము క్రమేణా ఒక మృత నగరంగా మారిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళి జనాలు వలస వెళ్ళిపోతారు. సో అక్కడ అభివృద్ధి ఇంకా క్రమేణా కుంటుపడుతుంది. అది కొద్దిగా క్రమంగా సో జనాలు లేని ఒక శవాల దిబ్బగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేయకపోతే మనం ఎంత వేగంగా పరిగెత్తినా, ఎంత అభివృద్ధి సాధించినా ఆ నగరము జీవనానికి పనికిరాని నగరంగా మారిపోతుంది. సో దీన్ని గుర్తించే గత 10 ఏళ్లలో హరితహారం పేరుతోటి తెలంగాణలో భారీ ఎత్తున చెట్లను పెంచుకోవడం, కొంత కాలుష్యాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను పెంచుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. గత 2 ఏళ్లలో ఈ హరితహారం అనేది దిక్కు లేకుండా పోయింది. వన మహోత్సవాన్ని పేరు మార్చారు. పేరు మార్పు తప్ప హరితహారము ఎక్కడ కనిపించిన దాఖలా లేదు. సో మనం గత 10 ఏళ్లలో వినని కాలుష్యం లెవెల్స్ ఇప్పుడు మనకు ఇంతకుముందు ఒక దసరా పండుగ రోజు ఇప్పుడో కనిపించేటివి కాలుష్యం లెవెల్స్. కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఈ కాలుష్యం లెవెల్స్ కనిపిస్తున్నాయి అంటే ప్రభుత్వము ఈ కాలుష్యాన్ని అరికట్టడంలో కొంత చిన్న చూపు చూస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీని మీద ఇప్పుడు దృష్టి సారించకపోతే ఇది పెద్ద ప్రమాదంగా మారబోతుంది. సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దృష్టి పెట్టి హైదరాబాద్లో పెట్రోల్ వెహికల్స్ డీజిల్ ఆటోలను నిషేధించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను నడిపించాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. సో మరి ఇక ఏం జరుగుతుంది? హైదరాబాదు 2026లో కాలుష్యం నుంచి కొంత తగ్గుముఖం పడుతుందా లేదా, ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నదా లేదా అనేది వేచి చూడాలి. నిర్ణయానికి మాత్రం స్వాగతించాలి. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు, నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ ప్రాంత ప్రక్షాళనపైన జోనల్ కమిషన్లకు దిశానిర్దేశనం. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దబోతున్నామని, ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాహ్య వలయ రహదారి ORR పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పైన సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా క్యూర్ ప్రాంత ప్రక్షాళనపైన జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశనం చేశారు. రాష్ట్రాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. క్యూర్ పరిధిలోని నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్ళు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించాం. నగరంలో
చెత్త నిర్వహణ అత్యంత సంక్లిష్టంగా మారింది. దీన్ని చక్కదిద్దేందుకు నగరంలో చెత్త నిర్వహణ సంక్లిష్టంగా కాదు, అత్యంత దరిద్రంగా మారింది. గత 2 ఏళ్లలో ఈ చెత్త నిర్వహణను అత్యంత చెత్తగా నిర్వహిస్తున్నారు. అసలు ఎవడు ఈ చెత్తను పట్టించుకునేటోడు లేడు, ఊడ్చేటోడు లేడు, చెబితే వినేటోడు లేడు. నాకు తెలిసి ఈరోజు కొంత 31వ తేదీ ఈరోజు అందరూ రోడ్ల మీదకి వస్తారు, రేపు ఫస్ట్కు అని కొంత కార్యక్రమం ఇవ్వలేదో జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ అదర్వైజ్ హైదరాబాద్లో క్లీనింగ్ అనేది మొత్తము ఇంకా అటకెక్కింది. పారిశుద్ధ్య కార్మికులు పని చేయడం లేదు, వాళ్ళతోని పని చేయిస్తున్నామని మాత్రం బిల్లులు బ్రహ్మాండంగా మెక్కుతున్నారు. సో ఇది హైదరాబాద్లో. అందుకనే హైదరాబాద్లో ఇప్పటికీ కాంగ్రెస్ ఇప్పుడు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టారు అంటే త్వరలో దీని మీద రాబోతున్నది. ఏంది, ఫిబ్రవరిలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హైదరాబాదు నగర వాసుల ఆలోచనను మార్చడం కోసము ఇన్ని 2 ఏళ్ళు లేని ఈ పారిశుద్ధ్యం మీద, 2 ఏళ్ళు లేని కాలుష్యం మీద, 2 ఏళ్ళు లేని హైదరాబాద్ అభివృద్ధి మీద సడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన వచ్చింది. వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళాడు. సో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ ఓఆర్ఆర్ లోపల మేము ఇంకా కాలుష్యాన్ని నియంత్రిస్తాము, ప్లాస్టిక్ని నిషేధిస్తాము, డీజిల్ ఆటోలను బంద్ చేస్తాము, డీజిల్ బస్సులను బంద్ చేస్తాము అని ఒక ప్రకటన అయితే చేస్తారు. ఎందుకు అని అంటే జనాలను మళ్ళీ నమ్మించే కార్యక్రమం. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు, ఎన్నికలు అయిపోయినాయి, కథం. సాధారణ ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చారు, ఎన్నికలు అయిపోయినాయి, అవన్నీ అటకెక్కాయి. సో ఇట్లా ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయాక వాటిని అటకెక్కించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అయింది. సో మరి ఇది కూడా నాకు తెలిసి హైదరాబాద్లో అత్యంత సంక్లిష్టంగా మారిందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 ఏళ్ల తర్వాత అర్థమైంది. చెత్త నిర్వహణ దీన్ని చక్కదిద్దేందుకు అధిక ప్రాధాన్యం, ఇంతవరకు ప్రాధాన్యం అనేది కాదు, దానిపైన దృష్టి కూడా పెట్టలేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇంతవరకు రివ్యూ చేసిన పాపన పోయింది లేదు. కొత్త జోనల్ కమిషనర్లు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఇట్లా చెప్తూనే ఉంటాడు, కానీ ఒక్కడు పర్యటించడు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు, కలెక్టర్లు లేరు. కొత్త జోనల్ కమిషనర్లు ఉన్నారు, కొత్త జోనల్ కమిషనర్లు లేరు, పాత జోనల్ కమిషనర్లు లేరు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ యార్డ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని నిత్యం గమనించాలి. ఉన్న సీసీ కెమెరాలని నిర్వహించట్లేదు, కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలట, పరిస్థితిని గమనించాలి. నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్. అంటే నెల రోజులు, ఇంతకుముందు నెల రోజులు ఉండేది పారిశుద్ధ్యం, ఇప్పుడు నెల రోజులు వద్దు నాయన, ఒక 3 రోజులు ఊపితే చాలు, 3 రోజులు ఈ చెత్త ఎత్తేస్తే చాలు, మిగిలిన రోజులన్నీ కంపు కొట్టేటట్టు ఉంటే చాలు. ఎవడన్నా ప్రతిరోజు పారిశుద్ధ్యం నిర్వహించుకుంటాడు, కానీ నెలకు 3 రోజులు నిర్వహించే పారిశుద్ధ్యానికి వీళ్ళు మొదలుపెట్టారు. చెరువులు, నాలాల్లో చెత్త వేసేవారిపైన చర్యలు తీసుకోవాలి, రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలి, రహదారులపైన గుంతలను పూడ్చాలి. ఇప్పుడు గుంతలు గుర్తుకొచ్చినాయి సార్కు. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ సంఘాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఇక ఇప్పుడు వాళ్ళతోటి ఎన్నికలు కదా, మీటింగులు పెట్టాలి కాలనీ వాళ్ళతోటి, వీళ్ళతోటి. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా నిర్ణయం తీసుకున్నది వాటిని కొనాలి, తీసుకురావాలి, అమలు చేయాలి. ఇది అయ్యేసరికి ఈ పుణ్యకాలం జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి కావాలి, అంతే. సో ఆక్రమణల బారి నుండి కాపాడుకోవాలి. జనన మరణ ధృవీకరణ పత్రాలు ఇవన్నిటిని కూడా పారదర్శకంగా వ్యవహరించాలి. గుడ్ గవర్నెన్స్ స్మార్ట్ గవర్నెన్స్గా మారాలి. సో నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా, నగరంలో వీధి దీపాలు అసలు ఎక్కడ వెలగట్లేదు వాస్తవానికి. గతంలో ఉన్న వీధి దీపాలు ఎక్కడ లైట్లు పోయినా మళ్ళీ వాటిని లైట్లు వేసిన పాపానాలు పోవట్లేదు, కానీ బిల్లులు మాత్రం టంచనగా తీసుకుంటున్నారు. మొత్తం దీపాలు వెలుగుతున్నట్టు, మొత్తం అద్భుతంగా నడుస్తున్నట్టు బిల్లులు ఎత్తుతున్నారు, కానీ వీధి దీపాలు పోయిన చోట రీప్లేస్మెంట్ అడిగినా కూడా పెట్టట్లేదు. టోల్ ఫ్రీ నెంబరు సదుపాయం కల్పించాలి. ఇప్పుడు ఇదంతా ఏందయ్యా అంటే నాకు అర్థమైంది, నిన్న సడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 30వ తేదీన హైదరాబాద్ ఎందుకు గుర్తుకొచ్చింది అని అంటే, ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ 300 వార్డులకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి.
సో ఇప్పటి నుంచి ఇక జనాల మైండ్లో హైదరాబాద్ని మేము మళ్ళా ఇది చేసేది ఏముండదు. ఇప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్లో శంకుస్థాపనలు ఉంటాయి, మళ్ళా కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాలు ఉంటాయి, మళ్ళా కోతలు కోసే కార్యక్రమం ఇంకా విరివిగా నడుస్తుంది. ఈ 2 ఏళ్లలో ఏమైనా కొట్టారా అంటే ఏం లేదు. జనాన్ని పన్నులతోటి ఈ బలగొట్టారు, రోడ్లని గుంతలతోటి మొత్తం తవ్వి పెట్టారు, ఎక్కడికెక్కడ ఈ వ్యవస్థని పాడు చేసి పెట్టారు తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఇప్పుడు మాత్రము ఇక మేము శంకుస్థాపనలు చేస్తాము, కొబ్బరికాయలు కొడతాము, ఏంది అద్భుతమైన 2047 విజన్ అమలు చేస్తామని మాత్రము చెప్పబోతున్నారు.